యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే డిజిటలైజ్డ్ ఛానల్స్ కానివ్వండి, పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెడుతుంటారు. థంబ్‌నెయిల్స్‌కి, దీనికి న్యూస్‌కి సంబంధం ఉండదు. అసలు వాట్స్ యువర్ కాల్ ఆన్ థాట్? ఫిల్టరేషన్ లేదండి బేసిక్‌గా మనకి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. ఒక అథెంటిసిటీ ఉంటుంది. అండ్ వాళ్ళకి లైసెన్సెస్ ఉంటాయి. యాహ్! ఏమన్నా తప్పు చేస్తే క్వెషన్ చేసేవాళ్ళు ఉంటారు. ఒక అథారిటీ ఉంటుంది. యూట్యూబ్ డిజిటల్‌కి వచ్చేటప్పటికి అది లేదు. ఇట్స్ కంప్లీట్‌లీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఇట్లాంటి థంబ్‌నెయిల్ పెట్టినప్పుడు మనకు ఒక రూపాయి వస్తుందేమో గానీ, అవతల ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, లేదా ఆ పర్సన్ ఎంత సఫర్ అవుతారనేది బేసిక్‌గా వీళ్ళకి ఎంపథీ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. అవతల వాళ్ళ షూస్‌లోకెళ్ళి నా చెల్లెలో నేనే ఉంటేనో, లేదా నా తమ్ముడో ఉంటేనో, అవును. దీనివల్ల మేము ఎంత సఫర్ అవుతామని ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి థంబ్‌నెయిల్స్ రావు. వాళ్ళ అంటే నేలబారు ఆలోచనకి అదొక రిఫ్లెక్షన్ అంతే తప్పితే వి షుడ్ ఫీల్ సారీ అబౌట్ దెమ్. ఎవడైతే క్రియేట్ చేశాడో అది అవును. ఒక రూపాయి కోసం దానికి ఇంకొక చెడ్డ పని చేసి సంపాదించిన డబ్బుకి పెద్ద తేడా లేదు. తేడా లేదు. అవును. బా ఇది మోరల్‌గా డిగ్రేడింగ్. ఎగ్జాక్ట్‌లీ.